కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సహా టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. సుధీర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దేవగుడిలోని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్దకు కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. జమ్మలమడుగులో కవ్వింపు చర్యలపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. ఉదయం 4 గంటల వరకు జమ్మలమడుగులోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. ముగ్గురు నేతల +3 గన్మెన్ సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేతలను వారి వారి గ్రామాలకే పరిమితం చేశారు పోలీసులు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సహా టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. సుధీర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దేవగుడిలోని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. జమ్మలమడుగులో కవ్వింపు చర్యలపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. ఉదయం 4 గంటల వరకు జమ్మలమడుగులోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. ముగ్గురు నేతలకు 3+3 గన్మెన్ సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేతలను వారి వారి గ్రామాలకి పరిమితం చేశారు పోలీసులు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పలువురు నేతల హౌస్ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, స్వాతి, జమ్మలమడుగులో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలో నిన్న కవ్వింపు చర్యలకు ఇరు పార్టీలు కూడా పాల్పడ్డాయి. అందులో భాగంగా నిన్న దాదాపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, దాదాపు 30 వాహనాల్లో జమ్మలమడుగు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దేవగొడ నుంచి ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వీరిద్దరు కూడా 20 వాహనాల్లో వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకొని వాళ్ళని గ్రామాలకే పరిమితం చేశారు. కానీ నిన్నటి నుంచి కూడా ఇంకా అక్కడ సమస్య సద్దు మనగలేదని చెప్పవచ్చు. అయితే పోలీసులు ఇందులోకి రంగప్రవేశం చేసి భారీ పోలీసు బలగాలను అక్కడ మోహరింపు చేశారు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా రాత్రి 4 గంటల వరకు జమ్మలమడుగు పట్టణంలోనే మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దారని కూడా చెప్పవచ్చు. కాకపోతే అటు జమ్మలమడుగులోను, అదేవిధంగా దేవగుడి గ్రామంలో కావచ్చు, ఎర్రగుంట్ల మండలంలో నిడిజిబులు కావచ్చు, భారీ పోలీసు బలగాలను కూడా మోహరించారు. ప్రధానంగా జమ్మలమడుగులో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, వైసీపీ కార్యాలయాల వద్ద కూడా ఎటువంటి కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు ఎవరూ రాకుండా అక్కడ కూడా భారీ పోలీసు బలగాలు కూడా మోహరించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎర్రగుంట్ల మండలం నిడిజిబి గ్రామానికే పరిమితం చేసి ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసులు ఉంచారు. అంతేకాకుండా దేవగుడు గ్రామంలో కూడా ఆదినారాయణ రెడ్డితో పాటు భూపేష్ రెడ్డిని కూడా గ్రామానికే పరిమితం చేసి గ్రామం మొత్తం కూడా పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు నేతలకు అటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, ఇటు చూసుకునే సుధీర్ రెడ్డి కావచ్చు, వీరి ముగ్గురికి కూడా నిన్నటి నుంచి 3+3 గన్మెన్ సౌకర్యాన్ని జిల్లా పోలీసులు కల్పించారు. ఎందుకంటే ఇక్కడ జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ముగ్గురికి కూడా థ్రెట్ ఉన్న కారణంగా వీరి ముగ్గురికి భద్రతను పెంచారు. అంతేకాకుండా ఈ ముగ్గురు నేతలు కూడా ఈ సమస్య సద్దు మరిగేంత వరకు గ్రామాలకే పరిమితం కావాలని చెప్పి ఇప్పటికే పోలీసులు ఒక హుకుం కూడా జారీ చేశారు. అయితే జమ్మలమడుగు పట్టణానికి మాత్రం ఎవరిని రాకుండా, అంటే వివిధ మండలాలకు చెందినటువంటి మైలవరం కావచ్చు, ముద్దునూరు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి మండలాలకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా, మండల స్థాయి నాయకులు ఎవరు కూడా పార్టీ కార్యాలయాలు కూడా రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 4 చెక్ పోస్టులు, సో జమ్మలమడుగు పట్టణానికి వచ్చేటువంటి సరౌండింగ్ అన్ని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కొత్త వ్యక్తులను ఎవరిని కూడా జమ్మలమడుగులో అడుగు పెట్టనికుండా పోలీసులు ఒక పూర్తి భద్రతా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఏమైనప్పటికీ పోలీసులు తీసుకున్నటువంటి చర్యల వల్ల జమ్మలమడుగు మరో తాడిపత్రిగా మారకుండా చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జమ్మలమడుగులో ఇప్పటికైతే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. కాకపోతే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ కే పరిమితం చేశారని చెప్పవచ్చు. స్వాతి.